నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఒక జాతి సాంస్కృతిక గొంతుకే భాష. మిజోరాం గవర్నర్ డాక్టర్ హరిబాబు. రాజమండ్రిలో కొనసాగుతున్న అంతర్జాతీయ తెలుగు మహాసభలు. గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పిలుపు. రూరల్ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి పరిచయ కార్యక్రమానికి తరలివచ్చిన నేతలు. అసత్య ప్రచారాలు చేయడం తగదు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన టీడీపీ లీగల్ సెల్. స్వాతంత్ర సమరయోధులు పడాల రామారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. శత జయంత్యోత్సవాల సభలో పలువురు ప్రముఖుల ఘన నివాళి. దేశ పురోభివృద్ధికి కార్మికులే వెన్నుముక. ఎంపీ భరత్రామ్. రాజమండ్రి క్వారీ సెంటర్లో వైఎస్ఆర్ శ్రామిక భవన శంకుస్థాపన. ఒక జాతి సాంస్కృతిక గొంతుకు భాషేనని, అందుకే అమ్మ భాష తెలుగు వ్యాప్తికి అందరూ బాధ్యత తీసుకోవాలని మిజోరాం గవర్నర్ డాక్టర్ కంబంపాటి హరిబాబు సూచించారు. తెలుగు భాష పట్ల అభిమానం పెంచుకుని వ్యాప్తి చేయడం, ప్రోత్సహించడం చేయాలన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో గైట్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న త్రిదిన అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో భాగంగా రెండవ రోజు శనివారం ఉదయం రాజరాజ నరేంద్ర వేదికపై నిర్వహించిన కృతజ్ఞతాంజలి సభలో మిజోరాం గవర్నర్ డాక్టర్ కంబంపాటి హరిబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ హరిబాబు మాట్లాడుతూ, మన దేశంలో దాదాపు 1400 భాషలు ఉన్నాయని, అందులో 230 భాషలు ఈశాన్య రాష్ట్రాల్లోనే గిరిజన తెగలకు సంబంధించిన భాషలు ఉన్నాయని చెప్పారు. అయితే సుందరమైన భాష తెలుగు అని తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి వ్యాఖ్యానిస్తే, దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు అన్నారని, ఇక ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అనే నానుడి తెలుగు భాషకు ఉందని గుర్తు చేశారు. అవధాన ప్రక్రియ మహత్తర తెలుగు భాష సొంతమన్నారు. తెలుగు ప్రాచీన భాషగా కూడా గుర్తింపు పొందని గుర్తు చేశారు. కవితలు, కథలు, గేయాలు, హరికథలు, బుర్రకథలు, గజల్స్ వంటి ఎన్నో ప్రక్రియలు తెలుగు భాషలో ఉన్నాయని పేర్కొన్నారు. అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు వంటి మహనీయుల కీర్తనలు, పెంగళి, ఆరుద్ర, త్రిపురనేని వంటి కవుల రచనలు తెలుగు భాషకు వన్నె తెచ్చాయన్నారు. అల్లూరి సీతారామరాజు, డొక్కా సీతమ్మ, కందుకూరి, మధునాపంతుల, శ్రీపాద, బోయి భీమన్న వంటి మహనీయులు తెలుగు జాతిలో చిరస్మరణీయులని డాక్టర్ హరిబాబు పేర్కొన్నారు. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ఎన్నో నదులు తెలుగు నేలపై ప్రవహిస్తున్నాయని వివరించారు. ఇందులో కాటన్ మహాశయుని కారణంగా గోదావరి నదీ జలాలు సస్యశ్యామలం చేస్తున్నాయన్నారు. ప్రస్తుతం కొన్ని పరిస్థితులు చూస్తే తెలుగు బలహీనపడుతుందో అన్న భయం, మన పిల్లలు తెలుగు నేర్చుకోవడం లేదన్న ఆందోళన వ్యక్తమవుతున్నాయని డాక్టర్ హరిబాబు అన్నారు. అందుకే తెలుగుపై అభిమానం పెంచుకొని అందరూ తెలుగు నేర్చుకోవాలని అన్నారు. అంతర్జాతీయ తెలుగు మహాసభలో నిర్వహిస్తున్న డాక్టర్ గజల్ శ్రీనివాస్, డాక్టర్ చైతన్యరాజులను డాక్టర్ హరిబాబు అభినందించారు. ముఖ్యంగా వర్తమాన కాల సమస్యలను సున్నితమైన తెలుగు భాష ద్వారా గజల్స్ రూపంలో శ్రీనివాస్ సామాన్య ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారని ప్రశంసించారు. మరోపక్క భాషోద్యమాన్ని కూడా తీసుకువెళ్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా తెలుగు మహాసభలకు సహకరించిన శాంత వసంత ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డి, ఎల్ఐసి సీనియర్ డివిజనల్ మేనేజర్ బి ప్రసాదరావు, జి హరికృష్ణ రాధికా దంపతులు, నమస్తే తెలంగాణ కేఎల్ రాజం దంపతులు, గుంటుపల్లి అశ్వత్థరామారావు తదితరులను డాక్టర్ హరిబాబు చేతుల మీదుగా డాక్టర్ చైతన్యరాజు, డాక్టర్ గజల్ శ్రీనివాస్ సత్కరింపజేసి జ్ఞాపికలు అందజేశారు. గుజరాత్ గవర్నర్ జస్టిస్ సిహెచ్ మానవేంద్రయ్య దంపతులు, పద్మభూషణ్ డాక్టర్ ఎర్లగడ్డ లక్ష్మీప్రసాద్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, మాజీ మంత్రి పివి రాఘవులు, మంతెన కేశవరాజు, పైడా కృష్ణమోహన్, పెనుమొచ్చ సూర్యనారాయణరాజు, యూకే విశ్వనాథరాజు, బొమ్ముల దత్తు, తెలుగు మహాసభల సమన్వయకర్త సునందా రమేష్, ఆంధ్ర సారస్వత పరిషత్ ముఖ్య సలహాదారులు కె రాంప్రసాద్, ఆకుల ప్రకాష్, కోట్ల కనకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గిరిజన భాషలు ఉన్నాయి 230. ఇందులో అనేక భాషలకు లిపి లేదు. ఆంగ్లేయులు వచ్చిన తర్వాత ఆంగ్ల భాషలో ఉన్న ABCD అక్షరాలనే దేవనాగరి లిపిలో
వారికి లిపిని అందించారు. ఈరోజు రాజరాజ నరేంద్రుల వారి యొక్క పట్టాభిషేకం జరిగి 1000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఆదికవి నన్నయ్య గారు మహాభారతం తెలుగుీకరించేందుకు కూడా 1000 ఏళ్ళు అయినటువంటి సందర్భంగా ఈ మహాసభలు జరగడం తెలుగు వారందరూ కూడా సరిచూచమంటే అమ్మ వైపు తన కష్టాన్ని నమ్ముకుని రక్తాన్ని చెమటగా చిందించే ప్రతి కార్మికునికి చల్లని నీడనివ్వాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ శ్రామిక భవనాన్ని నిర్మాణానికి పూనుకున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాన్ భరత్రాం తెలిపారు. భారతదేశంలోనే అద్భుత స్ఫూర్తివంతమైన భవనంగా నిలవాలన్నదే తన ఆకాంక్షని ఎంపీ మార్గాని భరత్రాం అన్నారు. నగరంలోని క్వారీ సెంటర్ చేపల మార్కెట్ వెనుక నిర్మించబోయే వైఎస్ఆర్ శ్రామిక భవనానికి ఎంపీ భరత్ శంకుస్థాపన చేశారు. అంతకుముందు అక్కడికి సమీపంలో గల దివంగత బత్తిన సుబ్బారావు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వేలాది శ్రామికులను ఉద్దేశించి ఎంపీ ప్రసంగించారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి జీవనోపాధి కోసం పొట్ట చేతపట్టుకుని నిత్యం వేలాది మంది వివిధ రంగాలకు చెందిన శ్రామికులు నగరానికి వస్తుంటారని, వారికి సరైన నీడ లేకపోవడాన్ని చూసిన తర్వాత వీరందరికీ ఒక నీడ ఆవశ్యకమని గుర్తించి శ్రామిక భవనం నిర్మించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. క్వారీ సెంటర్ ప్రాంతం అనగానే రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడే శ్రామికులే గుర్తుకు వస్తారన్నారు. ఈ శ్రామికులంతా దివంగత బత్తిన సుబ్బారావును తమ ఆరాధ్య దైవంగా భావిస్తారని, అందుకే శంకుస్థాపనకు ముందు ఆయనకు ఘన నివాళులు అర్పించడానికి ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. బహుశా రాజమండ్రి నగరంలో నిర్మించబోయే వైఎస్ఆర్ శ్రామిక భవనం దేశంలోనే ఎక్కడా లేని అద్భుత కట్టడం కాబోతుందని అన్నారు. దేశ ప్రజలందరికీ పార్లమెంట్ దేవాలయం వంటిదని, శ్రామికులకు దేవాలయం మాదిరిగానే ఉండాలనే భావనతో పార్లమెంట్ భవన నమూనాలో శ్రామిక భవనాన్ని నిర్మించబోతున్నట్లు ఎంపీ భరత్ వివరించారు. ఈ భవన నిర్మాణానికి తన ఎంపీ నిధుల నుంచి ₹1 కోటి శాంక్షన్ చేసినట్లు ప్రకటించారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతానన్నారు. సభలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి, రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, ఎన్వి శ్రీనివాస్, నక్కా శ్రీనగేష్, అజ్జరపు వాసు, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు ప్రసంగించారు. ఎంపీ భరత్ విజన్ ఉన్న నాయకుడని, నగర అభివృద్ధిలో తనదైన ముద్ర రాజమండ్రి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని కొనియాడారు. కంబాల్ చెరువు సెంటర్ దగ్గర కొంతమంది ఉంటారు, ఇదే క్వారీ సెంటర్ దగ్గర కొంతమంది ఉంటారు, ఐదుబల్లి మార్కెట్ దగ్గర కొంతమంది ఉంటారు, కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర కొంతమంది ఉంటారు, గోకవరం బస్ స్టాండ్ దగ్గర కొంతమంది ఉంటారు,
వాళ్ళందరూ కూడా ఏ చెట్టు నీడనో ఏ పుట్ట నీడనో ఆడ కూర్చుని ఎదురు చూస్తూ ఉంటారు. మరి మీ అందరినీ ఒక గొడుగు కింద తీసుకురావాలి. రాజమండ్రి ప్రజలంటే నా సొంత ప్రజలు. మీ అందరినీ, కార్మికులందరినీ కూడా ఒక గొడుగు కింద తీసుకుని వచ్చి మీ అందరికీ కూడా అన్ని రకాల హక్కులు కల్పించాలి. ఇవాళ ఈ శ్రామిక భవన్ ఒకటి కట్టేసి నేనేం చేతులు దులుపుకోను. కార్మికులకి ఏ సమస్య వచ్చినా, కార్మికులకి ఏ కష్టం వచ్చినా, కార్మికులకి ఏ నష్టం వచ్చినా నేను మీ తమ్ముడులా, మీ అన్నలా. రచ్చబండ అనే కార్యక్రమంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా ఆయన పేరు భగవంతుడు చూడండి, వై అంటే యువజన శ్రామిక రైతు, వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక రైతు. అటువంటి వైఎస్ఆర్ గారి పేరున ఇక్కడ పెట్టడం అంటే శ్రమికులకి కొండంత అండగా మరి ఇవాళ మంచి నిర్ణయం జరిగింది. ఇది రాబోయే రోజుల్లో ఈ శ్రమిక భవన్ రాష్ట్రానికి ఆదర్శంగా ఉంటూ కార్మికుల కష్ట సుఖాల్లో వాళ్ళకి కొండంత అండగా మరి ఇవాళ ఈవేళ కొత్త పుంతలు తొక్కిస్తూ కార్మిక నాయకత్వానికి సంబంధించి చిరస్థాయిగా నిర్మాణాత్మకంగా ఒక కార్యక్రమం ఉండాలనేటువంటి ఆలోచనతో భరత్రామ గారు ఈవేళ ఇక్కడ ఈ మున్సిపల్ స్థలాన్ని మనకి కేటాయించిన విధంగా ఆయన ఆలోచన. ఎవరు ఉంటారో, ఏ వ్యతిరేకత వస్తుందో, ఏమవుతుందని 100 ఆలోచనలు ఆలోచించేవారు. కానీ ఆ ఆలోచనలు ఏమీ లేకుండా ఈవేళ శ్రామిక భవన్ నిర్మాణానికి ముందుకొచ్చిన మన ఎంపీ భరత్రామ గారికి అభినందనలు తెలుపుకుంటున్నాను. ఎన్నడైనా భారతదేశంలో అదానీ అంబానీ ఒకే స్టేజ్ మీద కూర్చున్నారండి. వారిద్దరూ కూడా ఒకే స్టేజ్ మీద కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామనేటువంటి చెప్పారంటే, అండగా అంటే ఫ్యాక్టరీలు ఇక్కడ నిర్మాణం చేస్తాం అనేటువంటి చెప్పడం అనేటువంటి జరిగింది. సాహితీవేత్తగా, ఉద్యమకారునిగా నిబద్ధతతో జీవితాన్ని గడిపిన బహుముఖ ప్రజ్ఞాశాలి పడాల రామారావుని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ మరియు ఏపీ విశ్రాంత న్యాయమూర్తి ఆసపు రామలింగేశ్వరరావు అన్నారు. రాజమండ్రి శ్రీ వీరేశలింగం ఆస్తిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర సాహిత్య అకాడమీ, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన పడాల రామారావు శత జయంతోత్సవాల సభలో ఆసపు రామలింగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ఉద్యమకారునిగా అరెస్టై కడలూరు జైల్లో ఉన్న రచనా వ్యాసంగం వదలలేదని, ప్రస్తుత సమకాలీన పరిస్థితుల్లో ఆలోచన కలిగిన వ్యక్తులుగా జీవించాలంటే పడాల వంటి వారి గూర్చి ఖచ్చితంగా అధ్యయనం చేయాలన్నారు. పడాల రామారావు సామాన్యుని జీవితాన్ని, బాధలను, ఆవేదనలను శోధించి పాఠకులకు అందించారని ఆసపు రామలింగేశ్వరరావు అన్నారు. సభకు కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యులు మందలపర్తి కిషోర్ మాట్లాడుతూ, శతాది గ్రంథకర్త పడాల రామారావు కఠినమైన సాహిత్యాన్ని సరళీకరించి పాఠకుల్లో పఠనాశక్తి పెంచిన రచయిత అని కొనియాడారు. పడాల వ్రాసిన శివకన్య నవల నేటి తరం పఠించవలసిన అవసరం ఉందన్నారు. కీలక ఉపన్యాసం చేసిన తూర్పుగోదావరి జిల్లా అరసం గౌరవాధ్యక్షులు డాక్టర్ కర్రి రామారెడ్డి మాట్లాడుతూ, సమాజానికి అంకితమైన వారిలో పడాల రామారావు ప్రథమ స్థానంలో ఉంటారని, 6వ తరగతి వరకు చదువుకున్న అనేక భాషలు నేర్చుకుని అనేక గ్రంథాలను వ్రాయగలిగారని అన్నారు. కార్మిక ఉద్యమంలో గెరిల్లాగా నడిచిన వ్యక్తి, నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి వామపక్ష భావాలతో ఉద్యమాలకు అంకితమై ఎన్నో అవకాశాలు వచ్చిన పడాల రామారావు కాలదన్నేరని డాక్టర్ రామారెడ్డి అన్నారు. 2వ సదస్సుకు అధ్యక్షత వహించిన ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం అరోసం ప్రధాన కార్యదర్శి వల్లూరి శివప్రసాద్ మాట్లాడుతూ, వితంతు పునర్వివాహాలను ఉద్యమంగా చేపట్టిన వీరేశలింగం పేరున వెలసిన కళాశాలలో కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో జైలు గదిని విశ్వవిద్యాలయంగా మలుచుకున్న పడాల రామారావు శత జయంతోత్సవాలు చేపట్టడం గొప్ప విషయం అని అన్నారు. కార్మిక సమావేశాలలో సూటిగా మాట్లాడే నేర్పు, వాచకం ఉన్న గొప్ప వ్యక్తి పడాల రామారావుని కార్మిక నాయకులు జి ఓబులేస్ అన్నారు. 3వ సదస్సుకు నన్నయ్య విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధిపతి తరపట్ల సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పెనుమాకుల భాస్కర్రావు, జి ఓబులేసు, వాడ్రేవు సుందర్రావు, పెనుగొండ లక్ష్మీనారాయణ, తోటకూర వెంకటనారాయణ, బిహెచ్వి రమాదేవి పడాల రామారావు సాహిత్యంపై పత్రాలు సమర్పించారు.
పివి సంజీవరావు సమాపన ప్రసంగం చేయగా అరోసం జిల్లా అధ్యక్షులు పడాల వీరభద్రరావు తొలుత స్వాగతం పలికి చివరగా వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా విభూతి బ్రదర్స్ చే పడాల రామారావు చరిత్రపై బుర్రకథ ప్రదర్శన జరిగింది. ఒకవేళ ఆ కేబుల్ టీవీఐ లేట్గా వచ్చినట్టయితే ఒకసారి మళ్ళీ రిహార్సల్ వేస్తాం. ఇది జరుగుతున్న రిహార్సల్ అంటే ఏమిటి, గుర్తింపు కోసం మన డబ్బులు వస్తుందా లేదా అనేది. సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగి నిత్యం ప్రజాక్షేత్రంలో వారి సేవలో తరించే తన కుటుంబంపై రాజమండ్రి వైసీపీ ప్రజాప్రతినిధి అతని అనుచరులు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసత్యాలు ప్రచారం చేయడం సమంజసం కాదని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. పరువుకు భంగం కలిగించే విధంగా ఉందని, అందువల్లే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ నేతృత్వంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జి అత్తి సత్యనారాయణ, నగర అధ్యక్షులు వై శ్రీను, సిపిఎం, సిపిఐ, ఆర్పీసీ వివిధ పార్టీల నేతలు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అడిషనల్ ఎస్పీకి పలు వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్, అలాగే ఆదిరెడ్డి భవానీ, ఆదిరెడ్డి శ్రీనివాస్, ఆదిరెడ్డి అప్పారావులను సోషల్ మీడియా వేదికగా కించపరిచే విధంగా ఉన్న పేపర్ క్లిప్పింగ్లను ఫిర్యాదుతో అందజేశారు. అనంతరం ఆదిరెడ్డి అప్పారావు, అత్తి సత్యనారాయణ, టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు రాచపల్లి ప్రసాద్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ 16/12/2019 తేదీన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ మద్యం బ్రాండ్ల గురించి, దానివల్ల ప్రజలు గురవుతున్న ఇబ్బందుల గురించి అసెంబ్లీలో జరిగిన చర్చలో ప్రస్తావించగా సదరు ఎమ్మెల్యేపై హేళన చేస్తూ సోషల్ మీడియాలో అసభ్య పదజాలాలతో చెప్పుకోలేని విధంగా చేసినటువంటి కామెంట్లపై గౌరవ స్పీకర్కు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. తదనంతరం 10/2/2020న సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిందిగా రాజమహేంద్రవరం దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నెంబర్ 101/2020గా సదరు ఫిర్యాదు మీద రసీదు కూడా ఇచ్చారని తెలిపారు. కానీ అసభ్య పదజాలంతో, వ్యక్తిగత దూషణలతో సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టిన వ్యక్తులపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని పేర్కొన్నారు. అలాగే రాజమహేంద్రవరం ఎంపీ పలు మీడియా సమావేశాల్లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ బ్లేడ్ బ్యాచ్ని పెంచి పోషిస్తున్నారని, మరికొందరు వైసీపీ నాయకులు మీడియా సమావేశాల్లో ఆదిరెడ్డి శ్రీనివాస్, ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మీద వ్యక్తిగతంగా బ్లేడ్ బ్యాచ్లు మెయింటైన్ చేస్తున్నారని, తీవ్ర పదజాలంతో అసత్య ఆరోపణలు చేశారని, ఇంకా చేస్తూనే ఉన్నారని వివరించారు. టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షులు నామా సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కొమ్మర్తి బాబ్జీ, లీగల్ సెల్ నాయకులు పిట్టా ప్రసన్నకుమార్, చిల్లా శ్రీను, పట్నాల శ్రీను, ఎన్ఎస్వివి ప్రసాద్, డివికేఎంఎస్ ప్రసాద్, ఎంఆర్ఎస్ఎస్ రాంబాబు, కె కనకలింగేశ్వరరావు, జనసేన, సిపిఎం, సిపిఐ, ఆర్పీసీ నాయకులు వారి వెంట ఉన్నారు. రాజకీయం అంటే వాళ్ళు ఏం చేయొచ్చు, డెవలప్మెంట్ మీద మాట్లాడాలి, డెవలప్మెంట్ అవినీతి మీద మాట్లాడాలి, క్యారెక్టర్ల మీద మాట్లాడాలి. ఇవన్నీ మానేసి ప్రజలకి ఏమీ చేయడం మానేసేసి ఇది సినిమా అనుకొని సినిమాలాగా ఏదో పెడితే అది ఎవరు అంగీకరించరు. ఇప్పటికైనా మానుకోవాలని చెప్తున్నాం. మానుకోకపోతే తగిన శాస్తి జరుగుతుంది. జాగ్రత్తగా ఉండమని. రిపీటెడ్గా వాళ్ళు అయ్యే కామెంట్స్ చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి పరువు ప్రతిష్టల్ని దిగజార్చాలని చూస్తున్నారు. అది ఎంత మాత్రం మంచిది కాదని చెప్పేసి ఆ విషయంలో కూడా వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని లీగల్ సెల్ తరఫున మేమందరం ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాం. బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు ఎక్కువైపోతాయని ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి అందులోనే నిన్న మొన్న దొరికిన ఆ విక్రమరెడ్డి, ఆ భరత్ గారు అనుచరుడు అని అందరికీ తెలిసిన విషయం. అందువల్ల ఎవరిని గంజా బ్యాచ్ పోసేస్తున్నారు, ఎవరు బ్లేడ్ బ్యాచ్ వస్తున్నారు మొన్నే బహిర్గతం అయింది. కాబట్టి ఈ విషయం ప్రజలందరూ గమనిస్తారు. మీరు ఏం చెప్పినా సరే నమ్మరని. రాజమండ్రి 5వ డివిజన్లో పలువురు లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే దశల వారీగా వృద్ధులకిచ్చే పెన్షన్ 3,000 వరకు తీసుకుపోతానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారం చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తానిచ్చిన మాటను నెరవేర్చారని 5వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జి కుక్కా తాతబ్బాయి వెల్లడించారు. తన డివిజన్ పరిధిలోని 9, 10 నెంబర్ల సచివాలయాల్లో పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు అందజేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరత్నాల పేరుతో ఈ రాష్ట్ర ప్రజల మనసులను దోచుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మరోసారి ఆయనను గద్దెనెక్కించేందుకు పార్టీ కేడర్ చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆ 2 సచివాలయాల పరిధిలోని పలువురు లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పోతుమూడి పెదబాబు, మందా రాజేశ్వరరావు, కాదా గోపాలకృష్ణ, గంతకూర అప్పారావు, గంట్ల వెంకన్న, పట్నాల వీరబాబు, ముచ్చుకర్ల రాజు, అన్నం మోహన్, గండిపాలు, షేక్ జానీ, బోరా కృష్ణారెడ్డి, కల్లూరి ప్రసాద్, చల్లా నాని, సచివాలయ అడ్మిన్ స్వామి, వెల్ఫేర్ సెక్రటరీ వాహిని, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 4.5 సంవత్సరంలో 1.47 లక్షల మందికి దివ్యాంగులకి ఇచ్చినటువంటి 1.67 లక్షలు, అలాగనే అర్హులైనటువంటి వారికి టోటల్గా 28.31 లక్షలు. అన్ని విధాల జగనన్న మిమ్మల్ని ఆదరిస్తారు. మీరు జగనన్నని ఆశీర్వదించండి. రాబోయే రోజుల్లో జగనన్నకి అండగా ఉండాలని మీ యొక్క ఆశీర్వాదం జగనన్నకు ఉండాలని. పేద ప్రజల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి వివరించారు. ఏటిపాక మండలంలో రామగోపాలపురం, లక్ష్మీపురం పంచాయతీలలో బసవాగు, పాలమడుగు, లింగాలపల్లి, బూరుగువాయితం, డాక్టర్ లక్ష్మీపురం గ్రామాలలో నూతనంగా తెలుగుదేశం పార్టీ దిమ్మలను, పార్టీ జెండాలను ఆవిష్కరించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, ఏటపాక మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ధవళేశ్వరం గ్రామంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా నియమించిన రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పార్టీ నాయకులను పరిచయం చేసుకున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని ధవళేశ్వరం గ్రామంలో ఈరోజు ఉదయం జక్కంపూడి కళ్యాణ మండపంలో రూరల్ నియోజకవర్గ అభ్యర్థిగా నియమించిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రివర్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పార్టీ నాయకులు, కార్యకర్తల పరిచయ కార్యక్రమంలో పాల్గొని పేరు పేరున ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ అందరితో మమేకమయ్యారు. మంత్రి మాట్లాడుతూ మన ప్రీతమ నాయకులు గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానని, ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని, గెలిపే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, మరింత సమిష్టిగా ప్రజల ముందుకు వెళ్ళి మన ప్రభుత్వం ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుపరుస్తున్నారని, అవన్నీ ప్రజలకు వివరించి పార్టీని మరింత చేరువ చేయాలని, ప్రతి కార్యకర్త సైనికుడిగా మారి తమ బాధ్యతలు పాటించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రాష్ట్ర గ్రీనరీ బ్యూటిఫికేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్, నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వాడింట్లో కష్టం వస్తే వాయిదా వేస్తాడు. అదింట్లో పిల్లలకు వచ్చినా పిల్లలకు వచ్చినా రేపు వెళ్దాం ఆసుపత్రికి అంటాడు. కానీ ఆ ఊళ్ళో ఎవరికైనా కష్టం వస్తే కాంపిటీషన్ పరిగెట్టుకు వెళ్ళిపోతాడు. అది అర్ధరాత్రి, అటువంటి రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రిలీజ్ చేయడం కోసం చేసి చూపించినటువంటి నాయకుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. చిన్న 2 ఉదాహరణలు చెప్పి మానేస్తాను. మీరు చెప్పచ్చు, మీ గ్రామంలో ఎవరికైనా చెప్పొచ్చు
కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో డీసీ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా కావచ్చు, లేక జిల్లా పరిషత్ చైర్మన్గా కావచ్చు, ఆవేళ ఉన్నటువంటి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోని కూడా అన్ని ప్రాంతాల్లోని కూడా 1-10 సార్లు పర్యటన చేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో మమేకం అవడం కానీ, ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి సమస్యల్ని మరి పరిష్కారం చేయడానికి ఆవేళ జిల్లా పరిషత్ చైర్మన్గా కానీ ఎనలేనటువంటి కృషి చేశారు. సంక్షేమ పథకాలు అమలు పరిచిన ఘనత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అలాగే గతంలో మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మరి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, మరి రాజశేఖర రెడ్డి గారి కంటే 10 రెట్లు ఎక్కువ సేవ చేస్తారు. ప్రజలకి సంక్షేమ పథకాలు కానీ ఇల్లు కానీ స్థలాలు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తారనే ఆధార మనందరం కూడా కష్టపడి ఇంటికి గడపగడపకి తిరుగుతూ జరిగింది. అయితే ఇలా పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయన అనేక సంక్షేమ పథకాలు ముందుకెళ్తున్నారు. మరి ముఖ్యంగా మంత్రివర్యులు కూడా చిన్న విన్నపం, చైర్మన్ గారి మాధురి గారికి, అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు మీద నా నమస్కారం. ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ నిర్వహిస్తున్న ముత్యాల ముగ్గులు పోటీలు రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, భవానీ చారిటబుల్ ట్రస్ట్, కెనరా బ్యాంక్ సౌజన్యంతో రాజమండ్రి జేఎన్ రోడ్ శ్రీ షిరిడి సాయి జూనియర్ కళాశాల ప్రాంగణంలో సంక్రాంతి ముత్యాల ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ పోటీకి మహిళల నుంచి విశేష స్పందన వచ్చింది. పోటీలో మహిళలు కాకినాడ, తణుకు, కొవ్వూరు, అనపర్తి నుంచి వచ్చి చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మహేష్ మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి మహిళా పక్షపాతి అని పత్రికలో ఒక పేజీ నవ్య అనే పేరుతో కేటాయించడం జరిగిందని, ఈ ముగ్గుల పోటీల వార్తలు ధనుర్మాసం అంతా ప్రచురించడం జరుగుతుందన్నారు. ఈ సంక్రాంతి ముగ్గుల పోటీలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గత 16 సంవత్సరాలుగా మహిళల ఆదరాభిమానాలు చూరగొంటున్నట్టు చెప్పారు. రేపు కాకినాడ, అమలాపురంలో జరుగుతాయని తెలిపారు. షిరిడి సాయి సంస్థల డైరెక్టర్ శ్రీవిద్య మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి మహిళలంటే ఎనలేని గౌరవమని అనడానికి ఈ ముగ్గుల పోటీలే ప్రత్యక్ష తార్కాణమని అన్నారు. భవానీ ట్రస్ట్ ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యం మన సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాలకు తీసుకువెళ్లేలానే బృహదాశయంతో గత 16 ఏళ్లుగా నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలు ఎంతో అభినందనీయమని చెప్పారు. మాటూరి మంగతాయారు మాట్లాడుతూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ప్రత్యేకంగా 16 ఏళ్లుగా ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ మహిళల కోసం అనేక బహుమతులను ఉత్తేజపరుస్తూ ఉండడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఈ పోటీలకు మాటూరి మంగతాయారు, కుమారి, కోసూరి చండీప్రియ జడ్జీలుగా వ్యవహరించారు. తర్వాత గెలుపొందిన మహిళలకు అనేక బహుమతులు అందజేశారు. కార్యక్రమాన్ని ఆంధ్రజ్యోతి సభ్యులు సత్యనారాయణ, సారథి తదితరులు పర్యవేక్షించారు. సంస్కృతి సాంప్రదాయం వెళ్తుంది. మా వంతు బాధ్యత మేము నిర్వర్తిస్తా ఉన్నాం. అందరూ కూడా తీసుకోవాలని మాకైతే ఇన్స్పిరేషన్ ఆంధ్రజ్యోతి అని నిర్మోహమాటంగా చెప్తా ఉన్నాను. అల్లూరి సీతారామరాజు జిల్లా కోనవరం మండలం నరసింగపేట ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న 7వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. అర్ధరాత్రి సమయంలో కడుపులో నొప్పి వస్తుందని హుటాహుటిన హాస్టల్ నుంచి కోనవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్కూల్ సిబ్బంది. కోనవరం నుంచి భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించే నేపథ్యంలో మృతి చెందిన 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని
మృతికి పాఠశాల సిబ్బందే కారణమంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశ్రమ పాఠశాల ముందు మృతదేహంతో ధర్నా నిర్వహించారు తల్లిదండ్రులు, బంధువులు. సంధ్య మృతి కారణమైన పాఠశాల హెచ్ఎం, వార్డెన్ను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒక జాతి సాంస్కృతిక గొంతుకే భాష. మిజోరాం గవర్నర్ డాక్టర్ హరిబాబు. రాజమండ్రిలో కొనసాగుతున్న అంతర్జాతీయ తెలుగు మహాసభలు. గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పిలుపు. రూరల్ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి పరిచయ కార్యక్రమానికి తరలివచ్చిన నేతలు. అసత్య ప్రచారాలు చేయడం తగదు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన టీడీపీ లీగల్ సెల్. స్వాతంత్ర సమరయోధులు పడాల రామారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. శత జయంత్యోత్సవాల సభలో పలువురు ప్రముఖుల ఘన నివాళి. దేశ పురోభివృద్ధికి కార్మికులే వెన్నుముక. ఎంపీ భరత్రాం. రాజమండ్రి క్వారీ సెంటర్లో వైఎస్ఆర్ శ్రామిక భవన శంకుస్థాపన. సిసిసి సమాప్తం. నమస్కారం.